మోస్ట్ అవైటెడ్, ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో హనుమాన్ ఒకటి. టీజర్ తోనే యావత్ సినీ అభిమానులను అట్రాక్ట్ చేసిన ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల టీజర్ లోనే అద్భుతమైన గ్రాఫిక్స్, పనితనం చూపించి ఉండడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఇంకా ఎన్ని అట్రాక్షన్స్ తీసుకొస్తుందా అని అనుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ విజువల్ ఫీస్ట్ గా అనిపించడంతో పాటు అంచనాలు పీక్స్ కి తీసుకువెళ్లింది. మూవీ లవర్స్ లో ఆసక్తి రేపుతున్న అలాంటి మూవీ గురించి ఇప్పుడు క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన హనుమాన్ సినిమాలో హనుమంతుడిని ప్రస్తుత ప్రపంచానికి ముడిపెడుతూ డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 3 నిమిషాల 28 సెకండ్ల హనుమాన్ ట్రైలర్ ను వదలగా సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్ చేసే గ్రాఫిక్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కట్ చేసిన ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ ఎండ్ షాట్ లో హనుమంతుడు కళ్ళు తెరిచే షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడంతో సినిమా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఊహించని వార్త వినిపిస్తోంది. హనుమాన్ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో ఓ స్పెషల్ రోల్ చేయించినట్టు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో హనుమంతుడు కళ్ళు తెరుచుకున్న సీన్ చూసి అది చిరంజీవే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పైగా మెగాస్టార్ కుటుంబం హనుమాన్ ను ఇలవేల్పుగా భావిస్తూ ఉంటారు. దీంతో చిరంజీవి ఈ మూవీ క్లైమాక్స్ లో హనుమాన్ పాత్రలో కనిపించినట్లు టాక్ నడుస్తోంది. అధికారికంగా కన్ఫర్మ్ అయితే కాలేదు గాని కళ్ళు చూసి చిరునేనని ఫిక్స్ అవుతున్నారట. అయితే గతంలో చిరుతో మేకర్స్ సంప్రదింపులు జరిపినట్టు టాక్ నడిచింది. ఒకవేళ గనుక ఈ సినిమాలో చిరు ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే మెగాస్టార్ ని హనుమాన్ రూపంలో చూడడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.